వచ్చాను సార్ వచ్చాను బ్రో పక్కకి సరే బాబు కొద్దిగా వదిలేస్తే ఒక నిమిషం కదా మీకు తీసుకున్నాను సార్ ముందుకు వచ్చేస్తాను సార్ కొంచెం ముందుకు రండి సార్ సార్ ఈరోజు సార్ కొంచెం ముందు పర్లేదు గుర్తుగా మీరు మీరు వస్తే మేము వెళ్ళిపోతూ ఉంటాం సార్ డిస్టర్బ్ ఏమి ఉండదు సార్ బెల్లం మొక్క పెట్టారండి నిలబడు
వన్ సెకండ్ అన్న కొద్దిగా సార్ 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 మీరు కొద్దిగా వెనక్కి రండి సార్ చేసుకోవాలంటే అన్నీ వచ్చేస్తాయి ముందు కూడా ఎక్కువ పదండి మిమ్మల్ని మీరు డిస్టర్బ్ చేస్తాం వాళ్ళు వస్తే మేము పోతా ఉంటాం సార్. మీరు కొద్దిగా వీళ్ళు సైడ్లో గ్యాప్ రాకుండా వెనకాల కట్ చేసుకోమమ్మా వెనకాల కట్ చేసుకోమా సాయి పల్లవి గారు గిరి గిరి నిలబెట్టు గిరి గిరి వెనక్కి చైతు గారు ముందు చైతు గారు ముందర గేట్ ఉంది ఇట్రా సార్ నాగ చైతన్య గారు ముందు సార్ ఒక్క నిమిషం టెంపుల్ ఫోటో ప్లీజ్ మేడం సార్ డైరెక్టర్ సార్ సార్ ఉన్నాడు శివ తీసుకోవచ్చు నాది సీనియర్ కట్ చేసే స్వామివారి దర్శనం మహత్తరంగా జరిగింది. రిలీజ్కు ముందు మా వాసుని పంపించి ఆయన్ని కోరుకున్నాం, ఎలా అన్నా ఈ సినిమాని పెద్ద హిట్ చేయాల్సిందని. ఆయన చేశారు, అంత వారు హిట్ చేశారు కాబట్టి మేమందరం వచ్చి మా యూనిట్ మొత్తంతో వారి దర్శనం చేసుకుని వారికి కృతజ్ఞతలు చెప్పి వస్తున్నాం. మహత్తరంగా జరిగింది. గురించి అవునండి, వెంకటేశ్వర స్వామి గారి దగ్గరికి ముందు కోరుకోవడం ఆనమైతే, తర్వాత తీరిన తర్వాత మొక్కు తీర్చుకోవడం మాకు ఆనమైతే. ఇలాగే మా మూవీ ప్రొడ్యూసర్ వాసు గారికి ముందు వచ్చారు ఇక్కడికి వచ్చి మా సినిమా అఖండ విజయం జరగాలి అని చెప్పి ఆయన కోరుకున్నారండి. ఆ తర్వాత ఈరోజు మీరే చూస్తున్నారు ప్రేక్షకుల దగ్గర నుంచి వస్తున్న ఆదరణ. అంటే ఒకటి కాదు రెండు కాదండి, అంటే నటన గురించి, ప్రేమ గురించి, ఎమోషన్స్ గురించి థియేటర్లో ఏదైతే ఆ ప్రేక్షకులను చూస్తున్నామో వాళ్ళని చూస్తున్నప్పుడు మాకు పొంగిపోతుందండి. ఇక్కడ
అండ్ ఈరోజు అరవింద్ గారు, నిర్మల్ గారు, హీరోయిన్, మేము, మా వాసు గారు, ప్రొడ్యూసర్ గారు అందరూ వచ్చి ఆయనకి ఏదైతే కోరుకున్నామో ఆ మొక్కు తీర్చే అవకాశం వల్ల ఆయన ఇచ్చినందుకు ధన్యవాదాలండి. ఆయనకి ఆ స్వామికి కృతజ్ఞతలు. ఇకపోతే పైరసీ గురించి, అవునండి, ఖచ్చితంగా అది అలాంటి పైరసీ లాంటి అడ్డంకులు ఎన్నొచ్చినా కూడా ఆ అడ్డంకులు దాటి ఈరోజు అఖండ విజయం సాధించిందంటే సినిమాలో ఎంత విషయం ఉందని మీరు అర్థం చేసుకోవాలి. దయచేసి పైరసీలు ఎవరు చూడొద్దండి. ఆ ఎమోషన్స్ అన్నీ పైరసీలు మీకు అర్థం కాదు. మీరు పైరసీలో సగం సినిమా చూసేసినా కూడా ఒకసారి థియేటర్కి వచ్చి చూడండి. అంతకు మించి వినోదాన్ని ఈ సినిమా ఇస్తుందండి. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. సినిమా థియేటర్లో సినిమా చూడండి. థ్యాంక్ యూ. అన్నీ అయ్యాయండి. అరవింద్ గారు, వాసు గారు వాటి గురించి మొత్తం చూసుకున్నారండి. అన్ని త్వరలో ఖచ్చితంగా ఎవరైతే ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటి, ఆ మూలాలు ఏంటి అన్నీ బయటకు వస్తాయండి. ఎక్కడికి వదలదు, ఎవరిని వదలమాట. ఎందుకంటే స్వామి సన్నిధానం, తప్పు చేస్తే ఆయన కదా శిక్షించేది, చూసుకుంటాడు ఆయన. థ్యాంక్ యూ.